ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞాపిక వ్లాగ్స్. ఈరోజు మనము సగ్గుబియ్యం వడాలని చేస్తున్నామండి. ఇది సగ్గుబియ్యం అండి. ఇది గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఒక 7 గంటలు నానబెడితే ఈ విధంగా అనేది తయారవుతుంది మనకి. దీనిలో కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇది గ్లాసుడి శనగపిండి తీసుకున్నాం. ఇది ఇలా వేసుకోవాలి. గ్లాసుడి శనగపిండి తీసుకున్నాము. ఇంకొక గ్లాస్తో బియ్యం పిండి తీసుకుంటున్నాము. ఒక గ్లాస్ బియ్యం పిండి. ఇది కొలత అనేది తీసుకుంటున్నాము. ఈ సైజ్ అయితే చాలు మనకి. ఫ్రెండ్స్, ఇది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అనేది చేసుకున్నాము దీనిలో కలుపుకోవడానికి. దీనిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి, మనకు సరిపోయినంత. దీనిలో ఉప్పు వేసుకున్నాము. తర్వాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్ ది పేస్ట్ అనేది వేస్తున్నాము. కలిపే విధానం చూడండి. దీనికి వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే సగ్గుబియ్యంలో వాటర్ చాలా ఉంటుంది కదా, అదే దాంతోనే కలిపేద్దాం. మనం ఇది నానబెట్టిన తర్వాత ఒకసారి వడగట్టుకుంటే మనకి వాటర్ అనేది ఎక్కువ ఉండదండి ఫ్రెండ్స్, తక్కువగా అనేది ఉంటుంది మనకి. అది కలుపుతుండగానే ఇక్కడ నేను వేడి కడాయి అనేది పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ అవ్వడానికి. ఇగో ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది పిండి అనేది తయారవుతుంది. ఇప్పుడు వేడి వడలు వేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక చిన్న ఉండలాగా తీసుకొని మళ్ళీ మెల్లిగా ఒత్తుకోవాలి. మనకి 2 చేతులు కూడా అవసరం లేదు, ఒక చేత కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ ట్రై చేస్తున్నాం కదా అందుకని. ఇలా రౌండ్గా ఉండ తీసుకొని ఇలాగ చుట్టుకొని వేడి నూనెలో ఈ విధంగా వేయాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కి బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి వడలు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వేడి సగ్గుబియ్యం వడలు రెడీ అయింది. ఇది టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి కామెంట్ అనేది చేయండి ఎలాగయ్యిందో. ఫ్రెండ్స్, ఇగోండి. చాలా బాగుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది ఎలా చేసామో కామెంట్ లో పెట్టండి. బాయ్.